పంచాయతీ రిజర్వేషన్ల సీలింగ్ సవరణ బిల్లు గవర్నర్కు చేరింది. బిల్లులపై గవర్నర్ న్యాయ సలహాను తీసుకుంటున్నారు. మరి ఈసారైనా గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలుపుతారా? ఇప్పటికే 2 సార్లు పంపిన బిల్లులకు స్పందించని గవర్నర్ ఈసారి స్పందిస్తారా? పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం వేస్తున్న అడుగులు ముందుకు పడతాయా? గవర్నర్ కోర్టులో ఉన్న బంతి తిరిగి గవర్నమెంట్ చేతికొస్తుందా? ఎలాగైనా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని పట్టుదలతో ఉన్న తెలంగాణ సర్కార్ ఆలోచనలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం వేస్తున్న అడుగులు ముందుకు పడటం లేదు. రిజర్వేషన్లు ప్రకటించాకే ఎన్నికలకు వెళ్లాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా ప్రయత్నించింది కూడా. అయితే సాంకేతిక సమస్యలు ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో బీసీ బిల్లు, ఆర్డినెన్స్ పై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. దీంతో పంచాయతీలో రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తూ సవరణ చేసింది సర్కార్. ఆ బిల్లును ఆమోదం కోసం గవర్నర్కు పంపించింది. గ్రామాల్లో 50% సీలింగ్ ఎత్తివేసే బిల్లుతో పాటు పురపాలక చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీని విస్తరిస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. అసెంబ్లీతో పాటు మండలిలో ఆమోదించిన మొత్తం 5 బిల్లులు రాజ్భవన్కు చేరాయి. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీటిపై న్యాయ సలహా తీసుకోవాలి అని అనుకుంటున్నారట. గవర్నర్ ఈ 5 బిల్లులకు ఆమోదం తెలుపుతారా లేక తిరిగి వెనక్కి పంపుతారా అనే అంశం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కేంద్ర రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న బిల్లులను ప్రెసిడెంట్ దగ్గరికి పంపారు గవర్నర్. మరి ఇప్పుడు గ్రామాల్లో 50% సీలింగ్ ఎత్తేసే బిల్లును ఆయన స్వయంగా ఆమోదిస్తారా లేదా అనే టెన్షన్ సర్కార్లో ఉంది. గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలిపితేనే ప్రత్యేక జీవో విడుదల చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈసారి గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.